వచ్చినటువంటి సినిమాల్లో శర్వానంద్ మనమే అంటూ మన ముందుకు వచ్చారు. మరి ఏమనిపించారు, కథ ఎలా ఉందంటారో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా మొదటి మాట కథ. లండన్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటూ జీవితాన్ని జల్సాగా గడిపేస్తూ ఉంటాడు విక్రమ్. అనాథైన తన మిత్రుడు అనురాగ్ ను చిన్నప్పటి నుంచి తనే అన్ని చూసుకుంటాడు. ఆఖరికి తన ప్రేమ పెళ్లిని దగ్గరను జరిపిస్తాడు. అనురాగ్ ఒక పని విషయమే ఫ్యామిలీతో కలిసి భారత్ కి వస్తాడు. కానీ అనుకోని ప్రమాదంలో భార్య భర్తలు ఇద్దరు కన్నుమూస్తారు. దీంతో అనాథగా మిగిలిపోయినటువంటి వాళ్ళ కొడుకు ఖుషి తనకు సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యత అంతా కూడా వాళ్ళ అమ్మగారి ఫ్రెండ్ అయినటువంటి సుభద్ర, నాన్నగారి ఫ్రెండ్ అయినటువంటి విక్రమ్ మీద పడుతుంది. అలా వాళ్ళిద్దరూ పెళ్లి కాకుండా ఖుషి కోసం తల్లిదండ్రుల బాధ్యతల్ని భుజానికి ఎత్తుకుంటారు. మరి ఆ బాబును పెంచేటువంటి విషయంలో విక్రమ్, సుభద్రలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగాయి, పెళ్లికి ముందే వేరే కుర్రాడితో కలిసి చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసుకున్నందుకు సుభద్రకు కాబోయే భర్త కార్తిక్ ఎలా రియాక్ట్ అయ్యాడు, ఖుషిని పెంచేటువంటి క్రమంలో వీళ్ళిద్దరూ కూడా తమను తాము ఎలా మార్చుకున్నారు, సుభద్రపై కలిగినటువంటి ప్రేమను చెప్పాడా లేదా, పెళ్లి అయ్యిందా లేదా, మధ్యలో ఈ జోసెఫ్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే గనక మనమే చూసేయాల్సిందే. నెంబర్ 2, ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేని ఒక పెళ్లి కాని జంట అనుకోని పరిస్థితుల్లో ఒక బాబుకు సంరక్షకులుగా ఉండాల్సి వస్తే ఆ ప్రయాణం వాళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అన్నదే క్లుప్తంగా ఈ స్టోరీ అన్నమాట. దీన్ని మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా బలమైన ఎమోషన్స్ ని మేళవించి డైరెక్టర్ శ్రీరామ్ గారు ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దారని చెప్పాలి. నంబర్ 2 విషయానికి వస్తే విక్రమ్ పాత్రలో శర్వానంద్ చాలా అందంగా ఎనర్జెటిక్ గా కనిపిస్తారు. హుషారైన నటనతో అందరినీ నవ్విస్తారు. ఎమోషనల్ గా అందరి మనసును బరువెక్కించేస్తారు. కీలకమైన పాత్రలో ఖుషి పాత్రలో విక్రమాదిత్య నటన ముద్దొచ్చేలా ఉంటుంది. ఆ పిల్లాడితో శర్వా చేసే అల్లరి సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అండ్ ఫైనలీ మాట్లాడుకోవాల్సింది, ఈ సినిమాలో 16 పాటలు ఉన్నా కూడా అవన్నీ కథలో సహజంగా భాగమైపోయి ఉంటాయి. పాటలు ఎక్కువైన ఫీలింగ్ ఎక్కడా అనిపించదు. విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉంటాయి. సో కథా నేపథ్యం, శర్వానంద్, కృతి శెట్టి పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఈ సినిమాకి ప్లస్ అన్నమాట. అంటే వినోదభరితమైనటువంటి ప్రయాణంగా మనవిని మార్చేసాయి ఇవన్నీ కూడా అని చెప్పుకోవాలి.